వారు కొన్ని బానిసత్వం నుంచి విడిపించి వారిని ఎర్ర సముద్రము గుండా అనేకమైన అద్భుతమైన కార్యాలు చేస్తూ అనేకమైన సూచక్రియలు చేస్తూ బానిసత్వంలో నలిగిపోతున్న ప్రజల్ని దేవుడు బయటికి తీసుకొచ్చినట్టు మనం చూస్తూ ఉన్నాం. అయితే మోషే కాలంలో మోషే నాయకుడిగా ఉన్నప్పుడు కూడా ఇశ్రాయేలు ప్రజలు దేవుడి మీద తిరుగుబాటు చేశారు. యెహోషువ కాలంలో కూడా తిరుగుబాటు చేసినట్టు చూస్తున్నాం. అయితే తర్వాత కాలం గడుస్తున్న కొలది దేవుడు న్యాయాధిపతులను ఏర్పాటు చేశాడు. ఆ మాట మనం చదువుకుంటే 3వ అధ్యాయము 6వ వచనం విధంగా రాయబడింది. పెరిజీలు, హివ్వీయులు, ఎబూసీయులు జనుల మధ్య నివసించుట వారు కుమార్తెలను పెండ్లి చేసుకొనుచు వారు కుమారులకు తమ కుమార్తెలను ఇచ్చుచు వారి దేవతలను పూజించు వచ్చిరి. అట్లు ఇశ్రాయేలీయులు యెహోవా సన్నిధిని దోషులే తమ దేవుడైన యెహోవాను మరిచి బయలు దేవతలను దేవతా స్తంభములను పూజించిరి. ఈ మాట ప్రకారం మనం చూసినట్లయితే ఇశ్రాయేలు ప్రజలను దేవుని మర్చిపోయారు, వారి పద్ధతులను మర్చిపోయారు. ఎవరికి ఇష్టం వచ్చినట్టు వారు ప్రవర్తిస్తూ, అంటే దేవుడు నెరగనట్టి బిడ్డలతోటి శత్రు సమూహాలతోటి వారు ఏకూపించినట్టు అక్కడ మనకు కనబడుతూ ఉంది. అది ఈ యొక్క న్యాయాధిపతుల గ్రంథంలో మొట్టమొదటి న్యాయాధిపతి అయిన ఒత్నీయేలు కోసం మనం కొన్ని విషయాలు నేర్చుకుంటే, ఒత్నీయేలు మొదటి న్యాయాధిపతిగా ఉన్నాడు, యోధా వంశానికి చెందినవాడుగా ఉన్నాడు. ఒత్నీయేలు కోసం మనం న్యాయాధిపతులు మొదటి నుంచి కూడా కొన్ని సందర్భాల్లో మనకు కనబడుతూ ఉంటాడు. అయితే ముఖ్యంగా 3వ అధ్యాయంలో 9వ వచనం విధంగా రాయబడింది. ఇశ్రాయేలు యెహోవాకు మొరపెట్టగా యెహోవా కాలేబు తమ్ముడైన కనజు యొక్క కుమారుడగు ఒత్నీయేలును రక్షకునిగా ఇశ్రాయేలు కొరకు నియమించి వారిని రక్షించెను. దేవునికున్న గొప్ప లక్షణం ఏంటంటే, నశించిపోతున్న ప్రజల్ని, బానిసత్వంలోకి వెళ్ళిపోతున్న ప్రజల్ని, అనేక రీతిలుగా బానిసత్వంలో ఉన్న ప్రజల్ని విడిపించడానికి దేవుడు ఆయా సందర్భాల్లో ఆయా ప్రవక్తలను, ఆయా న్యాయాధిపతులను, ఆయా నాయకులను, ఆయా సేవకులను ఎన్నుకుంటున్నట్టు మనం బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉన్నాం. ఈ యొక్క న్యాయాధిపతుల గ్రంథంలో కూడా ఇశ్రాయేలు ప్రజలు దేవుని మర్చిపోయి, ఇశ్రాయేలు ప్రజలు దేవుణ్ణి ఆరాధించకుండా ఇతర వాటిని, దైవములు కాని వాటిని ఆరాధిస్తూ ఏం చేస్తున్నారంటే దేవునికి కోపాన్ని తెప్పించుతున్నారు. ఎప్పుడైతే ఇశ్రాయేలు ప్రజలు దేవునికి కోపాన్ని తెప్పించడం మొదలు పెట్టారో దేవుడు ఇశ్రాయేలు ప్రజలు శత్రువులకి అప్పగించేసేవాడు. మరలా శత్రువుల నుంచి ఆ ప్రేమ కలిగిన దేవుడే విడిపించేవాడు. ఈరోజు మన కన్న తండ్రి కూడా కొన్ని సందర్భాల్లో మన మాట వినకపోతే మనల్ని ఏం చేస్తాడు? గద్దిస్తాడు, మనల్ని శిక్షిస్తాడు, మనం సరైన మార్గంలోకి వచ్చే వరకు కూడా మనం సరి చేస్తూ ఉంటాడు. అయితే అంతకంటే గొప్ప తండ్రి మనకు ఉన్నాడు పరలోకమందు. ఈరోజు అనేక సందర్భాల్లో పాడైపోతున్న జీవితాల్ని, మలినమైపోతున్న జీవితాల్ని ఆయా సందర్భాలను బట్టి దేవుడు ఏర్పరచుకుని మార్చుకున్న జనాంగంలో ఈరోజు మనం ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. ఎక్కడ కూడా ఇశ్రాయేలు ప్రజలు చేసిన తప్పిదాన్ని బట్టి, వారు పెట్టిన మొరను బట్టి దేవుడు అక్కడ ఒక వ్యక్తిని ఎన్నుకున్నాడు. ఆ వ్యక్తి ఎవరంటే న్యాయాధిపతి అయిన ఒత్నీయేలు. అయితే ఈ ఒత్నీయేలుకి కొన్ని లక్షణాలు ఉన్న బైబిల్ గ్రంథంలో. ఆ లక్షణాలు మనము కూడా నేర్చుకుంటే, ఆ లక్షణాలు మనము కూడా ధరించుకుంటే దేవుని నామానికి మహిమకరంగా మనం జీవించగలం. ఏమిటి ఆ లక్షణాలు అంటే, ఒత్నీయేలు యొక్క లక్షణాల్లో మొట్టమొదటిగా మనం చూస్తే న్యాయాధిపతుల గ్రంథము 3వ అధ్యాయం 9వ వచనం ప్రకారం దేవుని దృష్టిలో ఎన్నికైన వాడు. ఆ మాట చదువుతున్నాను. ఇశ్రాయేలీయులు యెహోవాకు మొరపెట్టగా యెహోవా కాలేబు తమ్ముడైన కనజు యొక్క కుమారుడకు ఒత్నీయేలును రక్షకునిగా ఇశ్రాయేలు కొరకు నియమించి వారిని రక్షించారు. దేవుని యొక్క ఏర్పాటులో, దేవుని యొక్క పిలుపులో, దేవుని యొక్క కన్ను దృష్టిలో ఈ యొక్క ఒత్నీయేలు ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, మనమందరం కూడా మనకు అది ఉన్నది ఇది ఉన్నదని తెగ గొప్పలు మనం చెప్పుకుంటాం. అయితే మనము దేవుని దృష్టిలో ఉన్నామా? దేవుని యొక్క కన్ను దృష్టిలో మనం ఉన్నామా? దేవుని యొక్క ఎన్నికలో మనం ఉన్నామా? ఒత్నీయేలు దేవుని యొక్క కన్ను దృష్టిలో ఉన్నాడు. ఒత్నీయేలు కంటే జ్ఞానవంతుల ప్రాంతంలో ఉండొచ్చు, ఒత్నీయేలు కంటే బాగా మాట్లాడడం వచ్చేవారు ఆ ప్రాంతంలో ఉండొచ్చు, ఒత్నీయేలు కంటే యుద్ధం బాగా చేసేవారు ఆ ప్రాంతంలో ఉండొచ్చు. కానీ దేవుడు ఒత్నీయేలుని ఎందుకు ఏర్పాటు చేస్తున్నాడంటే, దేవుడు ఒక్కొక్కరి మీద ఒక్కొక్క కార్యాలు చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఈరోజు మనము కూడా మన జీవితంలో మనము దేవుని కన్ను దృష్టిలో ఉన్నామా లేదా అనేది ఎప్పుడు మనల్ని మనం పరీక్ష చేసుకోవాలి. ఈరోజు మన లోక సంబంధంగా చూసుకుంటే ఆ ఎమ్మెల్యే నన్ను చూడాలి, ఆ ఎంపీ నన్ను చూడాలి, లేదా పలానా వ్యక్తి నన్ను చూడాలి, ఆ వ్యక్తి నన్ను చూస్తే నాకు ఘనత అనుకుంటాం.
అంతకంటే ఘనత మనకి ఎక్కడుందంటే దేవుని దగ్గర ఉంది. ఒకవేళ మనం కనుక దేవుని దృష్టిలో ఉంటే, దేవుని ఎన్నికలో మనం ఉంటే, మన చరిత్రలో దేవుడు మనం పెడతాడు. దేవునికి మహిమ కలుగుతుంది. ఈరోజు మనం వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర అక్కడ ఇక్కడ కనబడనుకుంటాం. మనం కనబడవలసింది ఎక్కడంటే దేవుని మందిరంలో మనం కనబడాలి. మనం ఎక్కడ కనబడాలంటే దేవుని కోసం, దేవుని పని చేయడానికి మనం కనబడాలి. మనం ఎక్కడ కనబడాలంటే దేవుడు సువార్త ప్రకటించడంలో మనం కనబడాలి. కానీ ఈరోజు మనం ఎక్కడ కనబడుతున్నామని ఆలోచన చేస్తే, వారు చూస్తే నాకు చాలు, లేదా వాళ్ళని గణపరిస్తే చాలు అనుకుంటూ మనం కాలాన్ని ఏం చేస్తున్నామంటే గడిపేస్తూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రాత్రి ఒత్నీయేలు జీవితం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవుని యొక్క దృష్టిలో ఎన్నికైన వాడు ఒత్నీయేలు. ఈరోజు మనం మనుషుల్ని లక్ష్య పెట్టకపోయినా పర్లే, మనుషులు మనం చూడకపోయినా పర్లే, మనుషులు మనల్ని ఎన్నిక చేయకపోయినా పర్లే, మనము గనక దేవుని దృష్టిలో ఉంటే, దేవుని యొక్క ఎన్నికలో మనం ఉంటే, మనకంటే ధన్యుడు ఒకరు. ఇశ్రాయేలు ప్రజలు అనేక మంది ఉంటుండగా, యోధా జనాంగం అనేక మంది ఉంటుండగా, దేవుడు ఒత్నీయేలుని ఎందుకు ఏర్పరచుకున్నాడు అంటే, ఒత్నీయేలు దేవుని యొక్క కన్ను దృష్టిలో ఎన్నికగా ఉన్నాడు. దేవుడు కన్ను దృష్టిలో పడ్డాడు. ఈ రాత్రి ప్రియ సహోదరి సహోదరుడా, మనము కూడా దేవుని కన్ను దృష్టిలో మనం పడాలి. రెండవదిగా ఒత్నీయేలు లక్షణం యుద్ధ నైపుణ్యం కలిగిన వాడు. మొదటి అధ్యాయంలో ఈ మాటలు మనకు కనబడతాయి. 12-13 వచనాల్లో కాలేబు తమ్ముడైన కనజు కుమారుడు ఒత్నీయేలు దాన్ని పట్టుకొనుడు గనుక కాలేబు తన కుమార్తెను అక్సాను అతనికిచ్చి పెండ్లి చేసెను. ఆ ముందు వచనం చదివితే, కాలేబు కిరియతపెరెసు పట్టుకొని కొల్లబెట్టువానికి నా కుమార్తెను అక్సాను ఇచ్చి పెండ్లి చేసేదని చెప్పగా, కాలేబు తమ్ముడైన కనజు కుమారుడగు ఒత్నీయేలు దాన్ని పట్టుకొని గనుక కాలేబు తన కుమార్తె అయిన అక్సాను అతనికిచ్చి పెండ్లి చేశాను. ఇక్కడ ఒక ఒత్నీయేలు ఒక రెండవ లక్షణం ఏంటంటే యుద్ధ నైపుణ్యం కలిగిన వాడు. యుద్ధ నైపుణ్యం కలిగిన వాడు. ఈరోజు మనం కూడా యుద్ధాలు చేస్తాం, పనికి మనల్ని యుద్ధాలు. ఎవరైనా మనం లేదనంటే ఆడి మీద పడడం, ఎవరైనా మనం లేదనంటే వాడు అనేక రకాలుగా ఇబ్బంది పెట్టడం. కానీ ఈరోజు మనం యుద్ధం దేని మీద చేయాలంటే సాతాను మీద మనకు యుద్ధం. మనం ఉన్నది ఒక గ్రౌండ్లో ఉన్నాం, మనకు ఒక శత్రువు ఉన్నాడు. ఎవరంటే సాతాను. ఈరోజు మన శరీరాన్ని మనం జయించుకోలేకపోతున్నాం, మన కోరికలు మనం జయించుకోలేకపోతున్నాం, మన ఇష్టాలు మనం జయించుకోలేకపోతున్నాం. పక్కింటి మీద మాత్రం గొడవ పెట్టుకుంటాం, ఆడి మీద ఈడి మీద లేనివి చెప్పి అనేక రీతిలుగా మన సమయాన్ని వ్యర్థం చేసుకుంటాం. వాక్యం సెలవిస్తుంది, ఒత్నీయేలు యుద్ధ నైపుణ్యం కలిగిన వాడు. ఈరోజు మనము కూడా యుద్ధం చేయాలి. ఎవరితంటే సాతానుతోటి. ఈరోజు మన ప్రార్థనలో పరలోకం అంటే దేవుని యొద్దకు వెళ్లకుండా, దేవుని యొద్దను తిరిగి రాకుండా, మనం బాగుపడకుండా అనేక రీతిలుగా మనం గలిబిలి పెట్టే ఒక శత్రువు మనకున్నాడు. గద్దె సింహాలు యవ్వనం మృంగేద్దామని చూస్తున్నాడు. ఈరోజు పరిస్థితులు చూస్తుంటే సమాజంలో అనేక ఇబ్బందికరమైన పరిస్థితులు ఈరోజు యువత ఎదుర్కొంటుంది. అనేక మంది డ్రగ్స్కి అలవాటు అయిపోతున్నారు, అనేక మంది చెడు వ్యసనాలకు అలవాటు అయిపోతున్నారు. ఈ రాత్రి దేవుడు మనందరితో కూడా మాట్లాడుతున్నాడు. మనము కూడా సాతానుతో పోరాడేవారుగా మనం ఉంటే, మొదటగా దేవుని కనుదృష్టిలో మనం ఉంటే, దేవుడే మనకి ఆయా సందర్భాల ద్వారా, ఆయా సన్నివేశాల ద్వారా మనకు పాఠాలు నేర్పిస్తాడు. అప్పుడు మనం ఏమవుతుంటే యుద్ధము చేయడానికి మనం బలంగా ఉంటాం. దేవునికి మహిమ కలుగును. మూడవదిగా న్యాయాధిపతుల గ్రంథం 3:9 ప్రకారం ఇశ్రాయేలును రక్షించేవాడు అంటే రక్షకుడుగా ఉన్నాడు. ఈరోజు మనల్ని బట్టి ఒకరు బాగుపడుతున్నారా? ఈరోజు మనల్ని బట్టి ఒకరు రక్షణలోకి వస్తున్నారా? లేకపోతే మనల్ని బట్టి ఎవరినైనా మనం పాడు చేస్తున్నామా? ఒకవేళ మనకు తెలిసి మనం ఎవరినైనా పాడు చేస్తే దేవుడు మనల్ని పాడు చేస్తాడు. ఒత్నీయేలు దేవుడు ఎందుకని కూడా అంటే, ఇశ్రాయేలు ప్రజలు వారుకున్న పరిస్థితుల్లో నుంచి బయటికి తీసుకురావడానికి ఒక న్యాయాధిపతిగా ఒత్నీయేలు దేవుడు ఎన్నుకున్నాడు, రక్షించేవాడికి ఎన్నుకున్నాడు. ఈరోజు మన కుటుంబానికి నీవే రక్షకుడు. ఈరోజు నీ కుటుంబం పాడైపోతున్నప్పుడు సరి చేసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఈరోజు మన స్నేహితులు పాడైపోతున్నప్పుడు హెచ్చరించవలసిన బాధ్యత మన మీద ఉంది. ఈరోజు మన చుట్టూ ఉన్న సమాజం పాడైపోతున్నప్పుడు హెచ్చరించి వారిని సరైన దారిలో పెట్టవలసిన ఆ యొక్క బాధ్యత మన మీద ఉంది. ఆగస్టు 15 వస్తుంది, వచ్చే నెలలో అందరూ జెండాలు పట్టుకుని తిరిగేస్తారు. ఎవరికి దేశభక్తి ఉండదు. స్టేటస్లు అన్నీ నిండిపోతే ఎవరికి దేశభక్తి చూపించడు. సహోదరుని ప్రేమించరు, ఎదుటి వారిని ప్రేమించరు. భారతదేశం నా దేశం అంటారు. క్రియల్లో లేని ప్రేమ,
నువ్వు మాటలతో ఎంత చూపించినా వ్యర్థమే. ఈ లోకానికి లోక రక్షకుడిగా వచ్చిన వాడు ఆయన ప్రేమ ఏంటో, ఆయన త్యాగం ఏంటో, ఆయన యొక్క జాలి ఏంటో ఈ లోకానికి చూపించాడు ఆయన. అనేక మంది గుడ్డివారు, కుంటివారు, మోగవారు, చెవిటివారు, దయ్యాలు పట్టినవారు, పక్షవాతం కలిగిన వారు అనేక మంది యేసుప్రభువు వారి దగ్గరికి వస్తే వారందరినీ దేవుడు ప్రేమించి వారిని విడుదల చేశాడు ఆయన. వారికి బానిసత్వం నుంచి తీసుకొచ్చాడు, రక్షించాడు ఆయన. ఈరోజు మన స్నేహితులు పాడైపోతుంటే మనం ఇంకా వారిని ఎంకరేజ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు మన ఇంటి పక్క వాళ్ళు పాడైపోతుంటే భలే పాడైపోవడం మన సంకలు గుద్దుకుంటున్నాం. ఈరోజు ఉన్న స్వార్థం ఏంటంటే అందరూ బాగుపడ పర్లేదు, నేను బాగుండాలి, నేను ఎప్పుడు కూడా బాగుండాలి అనుకుంటే, ఇప్పుడు మనం దేవుని బిడ్డలుగా మనం కోరుకోవాల్సింది అందరూ కూడా బాగుండాలి అని ఎప్పుడు మనం ప్రార్థన చేయాలి. వాక్యం సెలవిస్తుంది, మీ శత్రువుల కోసం కూడా మీరు ప్రార్థన చేయాలి. వాక్యం సెలవిస్తుంది అంటే అందరి కోసం మనం ప్రార్థన చేయాలి. మనకు వ్యతిరేకంగా ఉన్నవాళ్ళు, సువార్తకు ఆటంకపరుస్తున్న వాళ్ళు, అనేక రీతిలుగా మనల్ని ఇబ్బందులు పెడుతున్న వారు అందరి కోసం మనం ఏం చేయాలంటే ప్రార్థన మనం చేయాలి. ఇక్కడ మనం చూసుకుంటే ఒత్నీయేలు అనే వ్యక్తి ఇశ్రాయేలు ప్రజలను రక్షించడానికి ఒక రక్షకుడుగా ఉన్నాడు. ఈరోజు నీ కుటుంబానికి నీవే రక్షకుడు. ఈరోజు నీ స్నేహితులు, నీ బంధువులు, నీ రక్త సంబంధులు అందరూ రక్షించుకోవడానికి దేవుడిని ఏర్పాటు చేసుకున్నాడు. సమయాన్ని మనం వృధా చేయకుండా ఎవరైనా తప్పుడు మార్గంలోకి వెళ్తే హెచ్చరించండి, గద్దించండి. మనం ఒకరిని గద్దించడం వల్ల ఒకరిని సరైన దారిలో పెట్టిన వారు అవుతాం. ఒకరు తప్పుడు మార్గంలో వెళ్ళిపోతున్నప్పుడు వాడికి మనం మంచి చెప్పడాన్ని బట్టి ఆ వ్యక్తి మారుమనసు పొంది వాడు వెళ్ళిపోయే నరకాగ్ని నుంచి వాడు విడిపించబడతాడు. ఈరోజు ఎవడో పాడైపోతే మనం ఆనందపడడంలో ఈరోజు గొప్పతనం కాదు. పాడైపోతున్న వ్యక్తిని మనం దరి చేర్చుకుని ఆ వ్యక్తిని ఒక ప్రయోజకుడిగా మనం నిలబెడితే అది గొప్పతనం. ఒత్నీయేలు లక్షణం ఉంది అంటే ఇశ్రాయేలు రక్షించడానికి ఇది సరైనోడు అని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. 4వదిగా 3:9 ప్రకారం దేవుని ప్రజల కొరకు నియమించబడిన. చూడండి, అనేకమైన వేల మంది ఆ ప్రాంతంలో ఉన్నప్పుడు దేవుడు ఒత్నీయేలుని చూడంటే ఈ వ్యక్తి కరెక్ట్ అని దేవుడు చూశాడు. ఇదే సందర్భంలో మనం యెషయా కుటుంబంలో అనేక అన్నదమ్ములు ఉన్నారు, అన్నయ్యలు ఉన్నారు, బలవంతులు ఉన్నారు, యుద్ధం చేసేవాళ్ళు ఉన్నారు. అందరు ఉన్నప్పటికీ కూడా దేవుడు దావీదుని ఎందుకు అంటే దావీదు సరైనడుగా దేవుడు చూశాడు. దేవుని యొక్క ఎన్నికలో దావీదు ఉన్నాడు. ఆ యొక్క నోవాహు కాలంలో ఆ ప్రాంతం అంతా నశించిపోతున్నప్పుడు నోవాహును బట్టి జలప్రాయాల నుంచి విడిపించబడ్డది కుటుంబం. నోవాహు దేవుని యొక్క కనుదృష్టిలో ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు నీవు నేను కూడా దేవుని యొక్క కనుదృష్టిలో మనం ఉన్నామా? ఒకసారి ఆలోచన చేద్దాం. పరిస్థితులు చాలా తారుమారుగా ఉన్నాయి సమాజంలో. ఏ సందర్భానికి ఏం జరుగుతుందో, ఏ రోజుకి ఏం సంభవించిపోతుందో ఎవరికి తెలియదు. ఈ భయంకరమైన దినాల్లో ఒకవేళ మనం దేవుని పక్షాన్ని లేకుండా, దేవుని కొరకు మనం నిలబడకుండా మన ఇష్టమైన జీవితం మనం జీవిస్తే మన ద్వారా ఎవరికి ప్రయోజనం లేదు. ఒక ఉదాహరణ చెప్తాను. కొవ్వొత్తు మనం వెలిగించినప్పుడు అది వెలుగుతుంది, కానీ అది కరిగిపోతుంది. అది కరిగిపోతుంది కదా అనుకుని ఆరిపోతే గనక మన చుట్టూ ప్రాంతానికి వెలుగు రాదు. అది ఎప్పుడైతే కరిగిపోవడం ప్రారంభించిందో మనందరికీ కూడా వెలుగు వచ్చింది. ఈరోజు అనేక మందికి మనం మంచి చెప్పడానికి కొన్ని సందర్భాల్లో మనం తప్పుడు వారుగా అయిపోతాం. కొన్ని సందర్భాల్లో అనేక పరిస్థితులు మనం ఎదుర్కొన్న పర్వాలే, కానీ మనల్ని బట్టి ఆ వ్యక్తులు ఏమవుతున్నారంటే మార్పులోకి వస్తున్నారు కదా. మనల్ని బట్టి ఆ వ్యక్తులు రక్షణలోకి వస్తున్నారు కదా. మనల్ని బట్టి అనేక మంది నరకం అనే గుండంలో పడిపోకుండా మంచి మార్గంలోకి వస్తున్నారు కదా. ఇక్కడ కూడా మనం చూస్తే దేవుని ప్రజల కొరకు నియమించబడిన వాడు ఒత్నీయేలుగా మనం చూస్తున్నాం. ఈరోజు నువ్వు నీ కుటుంబం కోసం నియమించబడలేదా? ఈరోజు నీకు ఒక 20 మంది స్నేహితులు ఉంటే వారు క్షేమాన్ని కోరుకుంటున్నావా, శాపాన్ని కోరుకుంటున్నావా? వారు ఉన్నతమైన స్థితిలోకి వచ్చినప్పుడు వారిని బట్టి ఆనందపడుతున్నావా, లేకపోతే వారిని బట్టి ద్వేషపూరితంగా నీవు ఉన్నావా? ఈరోజు ఎక్కడ చూసినా స్వార్థం పెరిగిపోయింది. స్వార్థం పెరిగిపోవడాన్ని బట్టి ఈరోజు వాతావరణం కూడా మనకు అనుకూలంగా లేదు. గడిచిన 2-3 నెలల క్రితం చూసుకుంటే భయంకరమైన ఎండలో ఇంట్లో నుంచి బయటికి వెళితే చచ్చిపోతారేమో అన్నట్టుంది.
ఇప్పుడేమో వర్షాలు, ఇంట్లో నుంచి బయటికి వెళ్ళని పరిస్థితి. అంటే ఈరోజు వాతావరణం కూడా మనకు అనుకూలించట్లేదు గల కారణం ఏంటంటే భూమి మీద పాపం ఎక్కువ పెరిగిపోయింది. భూమి మీద గర్వించేవారు ఎక్కువైపోయారు. భూమి మీద దేవుడిచ్చిన శ్రేష్టమైన జీవితాన్ని నాశనం చేసుకునేవారు ఎక్కువైపోయారు. ముఖ్యంగా యువతి ఈరోజు ఎక్కడ చూసినా డ్రగ్స్కి అలవాటైపోయి బానిసలుగా మారిపోయి, త్రాగుడికి, వ్యసనాలకి, సిగరెట్లకి బానిసలైపోయి దేవుడిచ్చిన శ్రేష్టమైన జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. ఒకవేళ ఈ మాటలున్నప్పుడు ఈ సహోదరి సహోదరులారా, ఒకవేళ మనకి తెలిసి మనం ఇంకా జీవితాన్ని పాడు చేసుకుంటున్నామేమో, ఒకవేళ మనం దేవుని కనుదృష్టిలోకి రాగలిగితే, ఒకవేళ మనం దేవుని చిత్తంలోకి రాగలిగితే, ఒకవేళ మనం దేవుని యొక్క ఇష్టంలోకి మనం రాగలిగితే, మనల్ని బట్టి దేవుడు ఘనమైన కార్యాలు చేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రాత్రికాల సమయంలో కొన్ని మాటలు మనం నేర్చుకున్నాం. 5వదిగా న్యాయాధిపతి గ్రంథం 3:10 ప్రకారం దేవుని ఆత్మ కలిగిన వాడు. ఈరోజు మనందరము కూడా ఏ ఆత్మ మనం కలిగి ఉన్నాం? ఒకవేళ మనం దురాత్మను కలిగి ఉంటే మన జీవితాన్ని పాడు చేసుకుంటాం. ఈ మాటలు వింటున్న సహోదరి సహోదరుడా, ఒకవేళ నేను మార్పు చెందాలి, మార్పులోకి రావాలి, అనేక మందికి ఉపయోగపడాలి, నా కుటుంబానికి ఉపయోగపడాలి, నన్ను బట్టి నా చుట్టూ ఉన్నవారు ఆనందంగా ఉండాలి నువ్వు అనుకుంటే దేవుని యొద్దకు రా. దేవుడు ఆయన ఆత్మను నీకు ఇస్తాడు. ఎందుకంటే వాక్యం సెలవిస్తుంది, ఆయన ఆత్మ ఎక్కడుండునో అక్కడ స్వతంత్రం ఉంటుంది. ఈ లోక స్వతంత్రం కాదు, ఒకరోజు వచ్చి వెళ్ళిపోయే స్వతంత్రం కాదు. ఆ స్వతంత్రం ఎల్లవేళ్ళ ఉంటుంది. సమస్యలు వచ్చిన ఆనందంగా ఉంటాం, అనేకమైన నిందలు మన మీద పడుతున్న ఆనందంగా ఉంటాం, అనేకమైన ఎదురు దెబ్బలు మనకు తగిలిన ఆనందంగా ఉంటాం, ఇంట్లో తినడానికి సరైన తిండి లేకపోయినా కూడా ఆనందంగా ఉంటాం. ఈ ఆనందం ఎక్కడ దొరుకుతుందంటే అది కేవలం దేవుని దగ్గర మాత్రమే దొరుకుతుంది. ఈరోజు నువ్వు ఆనందం కోసం పరిగెడుతున్నావా, లేకపోతే తాత్కాలికమైన ఆనందం కోసం పరిగెడుతున్నావా? 1 గంట అలా బయటికి వెళ్తే ఆనందంగానే ఉంటాం, 1 గంట మాత్రమే. లేకపోతే 1 వారం రోజులు ఎక్కడికైనా క్యాంప్ వెళ్తే ఆనందంగా ఉంటే 1 వారం రోజులు మాత్రమే. కానీ దేవునిలో ఉంటే, దేవుని ఆత్మతో ఉంటే, దేవుని కొరకు మనం బ్రతకగలిగితే, దేవుని కొరకు మనం జీవించగలిగితే నిత్యము కూడా మనకి ఆనందాన్ని దేవుడు దయచేయబోతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. 6వదిగా మనం చూస్తే ఇశ్రాయేలులకు న్యాయము తీర్చేవాడుగా ఉన్నాడు. న్యాయాధిపతుల గ్రంథం 3:10 ప్రకారం ఈరోజు మనల్ని దేవుడు అనేక మందికి న్యాయం తీర్చాలని అనుకున్నాడు. ఈరోజు సమాజంలో మన కళ్ళెదురుగుండా అనేకమైన గొడవలు జరుగుతూ ఉంటాయి. అది మనకు తెలుసు, ఒకళ్ళ న్యాయం ఒకళ్ళ అన్యాయం అని. కానీ చాలా సందర్భాల్లో మనం అన్యాయం పక్కకి వెళ్ళిపోతాం. అన్యాయం పక్కకి వెళ్ళిపోయి మనం పోరాడతాం, ఇది కరెక్ట్ ఇది కరెక్ట్ అని మనం ఏం చేస్తుంటే అబద్ధాలు ఆడుతూ ఉంటాం. కానీ దేవుడు తన బిడ్డలను ఎలాగైనా ఉండంటే న్యాయము తీర్చేవారికి ఎన్నుకున్నారు. ఈరోజు హైకోర్టు జడ్జిని మనం చూసుకుంటే న్యాయము తీర్చేవాడు. ఈరోజు దేవుని బిడ్డలుగా మనము కూడా న్యాయం పక్షాన మనం ఉండాలి. ఒకవేళ మనకు నష్టం వాటిల్లినా మనం ఏం చేయాలంటే న్యాయం ప్రకారం ఉండాలి. అదే కీర్తన గ్రంథం 15వ కీర్తన ఉంటుంది, నష్టము కలిగినను మాట తప్పడు అని. ఈరోజు క్రైస్తవులుగా ఒకవేళ మనం న్యాయం పక్షాన ఉన్నప్పుడు నష్టం కలిగిన బాధపడద్దు. ఎందుకంటే దేవుడు న్యాయం తీర్చేవాడు. దేవుడు ఒక వ్యక్తిని ఎప్పుడు హెచ్చించాలో, ఒక వ్యక్తిని దేవుడు ఎక్కడ పెట్టాలో, ఒక వ్యక్తిని దేవుడు ఎలా సరిచేయాలో దేవుడికి సమస్తం తెలిసినవాడు. అయితే చాలా సందర్భాల్లో మనం దేవుని మాటకు మనం లోబడం, చాలా సందర్భాల్లో మనం దేవుని మాటకు మనం లోబడం. ఈరోజు చాలామంది యవ్వనస్తులు అడిగితే నా జీవితం నా ఇష్టం భయ్యా నీకేంటని అడుగుతున్నారు. నా జీవితం నా ఇష్టం, మా అమ్మ అడగలేదు, నన్ను మా నాన్న అడగలేదు, నువ్వెవరు అడగడానికి అంటున్నారు. అమ్మ నాన్న అడగలేదు కాబట్టి ఈరోజు మనం వ్యసనాలకి, భయంకరమైన డ్రగ్స్కి అలవాటు అయిపోయి జీవితాన్ని పాడు చేసుకుంటాం. ఈరోజు మన తల్లిదండ్రులు మనం అనుకున్న వారు ఎంతగానో కష్టపడి ఈరోజు ఎందుకు యవ్వనస్తులు చదివిస్తున్నారంటే వారిలా కష్టపడకూడదు, వారు ప్రయోజకులు అవ్వాలని. కానీ నేటి దినాల్లో మనం చూస్తే ఎంజాయ్. ఈరోజు పిల్లలకి స్వేచ్ఛ ఇవ్వడాన్ని బట్టి, ఆ స్వేచ్ఛ జీవితాన్ని బట్టి వారి జీవితాన్ని వారు పతనం చేసుకుంటున్నారు. స్వేచ్ఛ కావాలి బిడ్డలకి ఎంతవరకు అంటే అది వారికి సరిపడనంతే కావాలి. ఈరోజు ఈ ఒత్నీయుల జీవితం ద్వారా మనం తెలుసుకుందాం. మొదటగా మనం చూస్తే దేవుని దృష్టిలో ఎన్నికైన వాడుగా ఉన్నాడు, యుద్ధ నైపుణ్యం కలిగిన వాడుగా ఉన్నాడు,
ఇశ్రాయేలు రక్షించేవాడుగా ఉన్నాడు. దేవుడు ప్రజల కొరకు నియమించబడిన వాడుగా ఉన్నాడు. దేవుని యొక్క ఆత్మ కలిగిన వాడుగా ఉన్నాడు. ఇశ్రాయేలుకు న్యాయము తీర్చేవాడుగా ఉన్నాడు. తర్వాత దేవుని ప్రజల కొరకు యుద్ధం చేసేవాడుగా ఉన్నాడు. మనం కూడా ప్రార్థన యుద్ధం మనం చేయాలి. మన చుట్టూ నశించిపోతున్న వారి కోసం మనం ప్రార్థన చేయాలి. మన దేశం కోసం మనం ప్రార్థన చేయాలి. నాయకుల కోసం మనం ప్రార్థన చేయాలి. అధికారుల కోసం మనం ప్రార్థన చేయాలి. ప్రపంచ దేశాల కోసం ప్రార్థన చేయాలి. అనేకమైన వ్యసనాల్లో, బానిసత్వాల్లో ఉండిపోయిన ప్రజల కోసం మనం ప్రార్థన చేయాలి. ఈ ప్రార్థన ఏం చేస్తుందంటే ఆ వ్యక్తిని రక్షిస్తుంది. ప్రార్థన ఎంత విలువైనదంటే, ఒక వ్యక్తి పడిపోతున్న గోతిలో నుంచి పైకి లేవదీస్తే మనకి ఎంత ఆనందం ఉంటుంది, అంత ఆనందం ఉంటుంది ప్రార్థన. ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి నువ్వు చాలా సందర్భాలు నువ్వు మారరా అంటాడు, మారడు. మనల్ని ఎటకారుస్తాడు, వేళకోళం చేస్తాడు. అదే నువ్వు దేవుని దగ్గర ప్రభు ఈ బిడ్డను మార్చు, ఆ బిడ్డ పాడైపోతున్నాడు, నువ్వు కన్నీళ్ళు ఖర్చు ప్రార్థన చేస్తే మన ప్రార్థన దేవుడిని ఆ బిడ్డ జీవితాన్ని మారుస్తాడు. ఈ రాత్రి మనం నేర్చుకోవాల్సింది మన స్నేహితుల కోసం, మన బంధువుల కోసం, అధికారుల కోసం మనం ఏం చేయాలంటే ప్రార్థన మనం చేసేవారుగా ఉండాలి. తరువాత అంశంలో జయం పొందేవాడుగా ఉన్నాడు. న్యాయాధిపతుల గ్రంథం 3:10 ప్రకారం ఈరోజు మనం భక్తి జీవితంలో కూడా మనం ఏం చేయాలంటే జయం మనం పొందాలి. ఈరోజు ఎక్కడ చూసినా కూడా క్రైస్తవ్యాన్ని అనేక రీతిలుగా అవమానపరుస్తూ, సేవకులను అవమానపరుస్తూ, బైబిల్ని అవమానపరుస్తూ, సువార్తను అవమానపరుస్తూ అనేక మంది రోజు వారికి ఆనందాన్ని పొందుకుంటున్నారు. ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, సిలువను గూర్చిన వార్త నశించుతున్న వారికి వెరితనమే కానీ అది మనకి శక్తి అని వాక్యం సెలవిస్తుంది. ఈరోజు మనం సిలువను గూర్చి వార్త కోసం చెప్తే అనేక మంది దాన్ని ద్వేషిస్తున్నారు. అనేక మంది క్రైస్తవ్యాన్ని, అనేక మంది బైబిల్ని తప్పుపడుతూ ఉన్నారు. వాక్యం సెలవిస్తుంది, సిలువను గూర్చిన వార్త నశించున్న వారికి వెర్రితనము కానీ అది మనకి శక్తి అనే వాక్యం సెలవిస్తుంది. ఈరోజు అనేక మంది నశించిపోతున్న జీవితాల్లో ఈ సిలువను గూర్చిన వార్త అనేక మందిని రక్షించింది. అందులో ఈరోజు వాక్యాన్ని బోధిస్తున్న నేను ఒకరిని. ఈరోజు మనం ఎంత ఆసక్తి కలిగి అనేక మంది క్రీస్తు కోసం మనం పరిచయం చేస్తే అనేక మంది రక్షణలోకి వస్తారు. అనేక మంది వారి యొక్క పాప జీవితాన్ని విడిచిపెట్టి దేవుని యొద్దకు వస్తారు. రోత జీవితాన్ని విడిచిపెట్టి దేవుని యొక్క పాదాల దగ్గర చేరి వారి జీవితాన్ని వారు మార్చుకుంటారు. ఈరోజు మనం చేయవలసిన పని ఏంటంటే దేవుని యొక్క కనుదృష్టిలో మనం ఉండాలి. దేవుని యొక్క అడుగు జాడల్లో మనం ఉండాలి. ఒత్నీయుల జీవితం ప్రకారం మనం అందరం కూడా జయం మనం పొందాలి. భక్తి చేసి ఏదో తుదుమురం భక్తి మనం చేయకూడదు, కొంగ భక్తి మనం చేయకూడదు. ఈరోజు మనం ప్రార్థన చేస్తే దేవుడు కార్యాలు చేసి అంత భక్తి మనం చేయాలి. ఆ రోజు మోషే ప్రార్థన చేశాడు, ప్రభు ఏటి ఇక్కడ సమస్య ఉంది ఏంటంటే, దేవుడు అన్నాడు, అబ్బాయి నీ వల్ల అవుతుందిరా అన్నాడు. ఎర్ర సముద్రం 2 పాలైంది. అయ్యా వీళ్ళందరికీ దాహం వేస్తుంది, ఏటి పరిస్థితి, అదిగో బండ, అదిగో నీళ్ళు ఇచ్చాడు దేవుడు. మార మధురంగా ఉన్న నీళ్ళు ఏం చేయాలంటే అదిగో తీయకున్నాయి. దేవుడు మనం నిలబడితే ఏ కార్యమైనా చేస్తాడు. ఒత్నీయుల జీవితంలో కూడా దేవుని కనుదృష్టిలో ఉండడాన్ని బట్టి యుద్ధ నైపుణ్యం కలిగిన వాడుగా అయ్యాడు. ఇశ్రాయేలు రక్షించేవాడుగా అయ్యాడు. దేవుని ప్రజల కొరకు నియమించబడేవాడుగా అయ్యాడు. దేవుని ఆత్మ కలిగి ఉన్నాడు. ఇశ్రాయేలుకు న్యాయం తీర్చేవాడుగా ఉన్నాడు. దేవుని ప్రజల కోసం యుద్ధం చేసేవాడుగా ఉన్నాడు. జయం పొందేవాడుగా ఉన్నాడు. మంచి పరిపాలన చేశాడు. న్యాయాధిపతుల గ్రంథం 3:10 ప్రకారం చూసుకుంటే 11 అప్పుడు 40 సంవత్సరముల దేశం నెమ్మది పొందను. అటు తర్వాత కనజు కుమారుడిని ఒత్నీయులు నెమ్మది ప్రాంతానికి నెమ్మది వచ్చింది ఒత్నీయుల ద్వారా. ఈరోజు మనల్ని బట్టి మన కుటుంబానికి నెమ్మది కలుగుతుందా? మనల్ని బట్టి మన కుటుంబం సంతోషంగా ఉందా? మనల్ని బట్టి మన కుటుంబస్తులు ధైర్యంగా ఉన్నారా? ఒకసారి మనం పరీక్ష చేసుకుందాం. ఈరోజు మనకు ఉండవలసిన పొగరు, మనకు ఉండవలసిన గొప్పతనం పనికిమాల వాటి కోసం మనం చూపించడం కాదు. ఈరోజు మన కుటుంబంలో రక్షించుకోవడంలో మనం చూపించాలా, భక్తి జీవితంలో మనం చూపించాలా. ఈరోజు మనం చేసేది ప్రతిదీ కూడా దేవుడు చూస్తున్నాడు. దేవుడు ఒకనొక దినం నాకు న్యాయం చేస్తాడు, మేలు చేస్తాడు. దేవుడు నన్ను నిలబెడతాడు. నేను పడిపోయినా కూడా నేను ధైర్యంగా ఉంటాను దేవుని బట్టి ఒక నిరీక్షణ మనకు రావాలి. అటువంటి నిరీక్షణ, అటువంటి త్యాగం, అటువంటి తెగింపు, అటువంటి పట్టుదల ఒత్నీయుల జీవితంలో ఉంది. ఈ రాత్రి ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితం ఇంతవరకు ఎలాగున్నదో ఒకసారి పక్కన పెట్టి నేటి రాత్రి అయినా ప్రభువు కోసం బ్రతకడానికి ఇష్టపడాలి. ఒత్నీయుల జీవితాన్ని మార్చి ఇశ్రాయేలు ప్రజలకి ఒక నాయకుడిగా, ఒక న్యాయాధిపతిగా,
న్యాయము తీర్చేవాడుగా. ఆయన బట్టి 40 సంవత్సరంలో ఆ ప్రాంతంలో నెమ్మది కలిగింది. అంత నెమ్మది కలిగిన వ్యక్తిగా దేవుడు ఒత్నీయేలు మార్చగలిగాడు. ఒకవేళ నీ కుటుంబంలో నెమ్మది లేకపోతే, నీ వ్యక్తిగత జీవితంలో నెమ్మది లేకపోతే, నీకున్న పరిస్థితులు బట్టి నువ్వు నలిగిపోతూ ఉంటే, నీకున్న సమస్యలను బట్టి నువ్వు అనేక రీతిలుగా మానసిక కృంగిపోతూ ఉంటే, దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన యొద్దకు వస్తే ఆయన మనకు సేద తీర్చేవాడుగా ఉన్నాడు. ఈ రాత్రి ఆయన యొద్దకు వద్దాం, మన జీవితాన్ని దేవుని దగ్గర పెడదాం. దేవుడు ఒత్నీయేలుని ఎలాగైతే ఒక న్యాయాధిపతి, ఒక నాయకుడిగా, ఒక యుద్ధ వీరుడిగా దేవుడు నిలబెట్టుకున్నాడు, అటువంటి కృప దేవుడు మనందరికీ దయచేసి